ఈ ఫోటోలో కనిపిస్తున్న కానిస్టేబుల్ పేరు జయశాంతి. ఈమె కాకినాడ జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. నిన్న అంటే మకర సంక్రాంతి రోజు ఆమె తన డ్యూటీ ముగించుకుని తన 2 ఏళ్ల కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్తుండగా యూనిఫామ్లోనే ఉంది. వెళ్తూ ఉండగా సామర్లకోట సమీపంలో అంటే కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. 2 అంబులెన్స్లు కూడా ట్రాఫిక్లో ఇరుక్కునేది. వెంటనే తను వెళ్తున్నటువంటి వెహికల్ నుంచి దిగిపోయి పక్కనే ఉన్నటువంటి ట్రాఫిక్ని మొత్తం రోడ్డు క్లియరెన్స్ చేసే పని తీసుకుంది. తన డ్యూటీ కాకపోయినా, తన పరిధి కాకపోయినా దాదాపు 3-4 గంటల పాటు ట్రాఫిక్ క్లియర్ చేసే బాధ్యతను తీసుకుంది. తన 2 ఏళ్ల చంటిబిడ్డను పక్కన ఉన్న ఒక వెహికల్లో పడుకోబెట్టి తన ఆ డ్యూటీని చాలాసేపు చేసింది. తర్వాత ఏడుస్తుంటే బాబుని తీసుకుని ట్రాఫిక్ బాబుతోనే పెట్టుకుని ట్రాఫిక్ క్లియర్ చేసింది. అది చూసినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఆ విజువల్స్ని షూట్ చేసి పోస్ట్ చేశారు. సో డ్యూటీని చేయడం వేరు, తన డ్యూటీ టైంలోనే చేయడం వేరు, తన కర్తవ్యాన్ని ఎంతో నైతిక విలువలతో తన బాధ్యతను ఎక్కడైనా గుర్తుపెట్టుకుని పనిచేయడం వేరు. అలాగా ఈ జయ చాలా అద్భుతంగా నైతిక విలువలు, ఉద్యోగంలో ఉన్నటువంటి నైతిక విలువలు ప్రదర్శించింది. సో ఈమెకు, ఈ జయశాంతికి ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి, ప్రమోషన్ కూడా ఇవ్వాలి. అలా ఇస్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యి మరిన్ని మంచి కార్యక్రమాలు తమ డ్యూటీని చాలా ప్రేమతో చేయడానికి అవకాశం ఉంది. సో ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ జయశాంతి. థ్యాంక్ యూ.